సంతోషం. అమరావతికి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఒక నవశకం, మరొక మహర్దశ మొదలైంది అనుకోవచ్చు రాజధానికి, అందులో సందేహం లేదు. కానీ మీ ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏంటి ఇప్పుడు అమరావతిలో రాజధాని నిర్మాణం విషయంలో? మీ ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏంటి? వెంకటకృష్ణ, మీరు చెప్పినట్టు నా మొహం చెప్తుంది మీకు ఎంత సంతోషం ఉందో. ఎందుకంటే 2014-15లో మేము డ్రీమ్ సిటీ లాగా స్టార్ట్ చేసిన అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఒక గోస్ట్ సిటీ చేసి పెట్టారు 5 సంవత్సరాల పాటు. సో ఆ గోస్ట్ సిటీని మళ్ళీ మేము మా డ్రీమ్ సిటీ లాగా కాకపోయినా కనీసం ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ ఉండాలి, అందరూ అనుకునే బ్రహ్మాండమైన రాజధాని కాకపోయినా ఒక రాజధాని అంటూ కనీసం మనం ఏర్పరచుకునే స్థాయికి ముందు రావాలి అన్నది మా యొక్క ప్రథమ ప్రాధాన్యం. ఇక్కడ ఒక 3 రోజుల క్రితం నేను అమరావతి ప్రాంతానికి పోవడం జరిగింది. ఇక్కడ విజయనగరం యుద్ధంలో దాన్ని ఏమన్నా హంపీని 6 నెలల పాటు ముస్లిం సుల్తానులు అప్పట్లో ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఒక 3 ఏళ్ల తర్వాత తిరుమల రాయలు మళ్ళీ హంపీకి వెళ్తాడు. అగైన్ విల్ ట్రై టు రివైవ్ దట్ అని. అప్పుడు ఏమీ కనపడదు, గుళ్ళు గోపురం తప్ప ఇంకేమీ కనపడవని దాన్ని ఏమో చరిత్రకాలు రాశారు. నాకు మొన్న పోయినప్పుడు కారు డ్రైవర్ తోలుతున్నాడు, పక్కన కూర్చోను పోతుంది, సగం దూరం పోయిన తర్వాత రోడ్డు ఎక్కడ కట్ అయిపోతుంది. అంటే అది ఎందుకు రకరకాల కారణాల వల్ల కట్ అయిపోతున్నాయి. కొంత దూరం ఇటు పక్కన చూస్తే డ్రైన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ కొంత దూరం పోయిన తర్వాత డ్రైన్స్లో ఇసుక మట్టి దాన్నే ఉంటారు బాగా ఫుల్గా ఉండిపోయింది. ఇంకొక పక్క చూస్తే భూగర్భం లోపల వేసిన దాన్ని ఏమంటారు అండర్గ్రౌండ్ కేబుల్స్, అవి పైకి లేపి కనిపిస్తాయి. ఖచ్చితంగా కనపడుతుంది అంతా. సో ఇట్లా మట్టింతో వేశారు, ఎక్కడికక్కడ పెద్ద పెద్ద గోతులు ఎందుకున్నాయంటే ఈ మట్టిని తోకుని పోయారంట. సో ఒకప్పుడు ఇసుకను తవ్వేవాళ్ళు, ఇప్పుడు ఇసుకపోయి మట్టిని తోకుని పోయారు లాస్ట్ 5 yearsలో. సో ఈ టైప్లో అమరావతి అనేది ఒక స్కెల్టన్ మారుంది. ఆ స్కెల్టన్కి ఫ్లష్ మనం ఖచ్చితంగా ఇప్పుడు ఏర్పరిస్తే కానీ ఒక అమరావతి ఒక షేప్లోకి రాదు. అక్కడ ఉన్న దాన్ని వర్కర్స్తో మాట్లాడితే కనీసం 30 అడుగులు, మ్యాక్సిమం 30 అడుగులు, మినిమం 20 feet దాన్ని మొలిచిన రెల్లుగడ్డి, ఈ దాన్ని ఏమంటారు మనం బుషెస్ అంటామే, దాన్ని క్లియర్ చేయడానికి కనీసం 3 నెలలు పడుతుంది సార్ అన్నారు. ఎందుకంటే అంతంత ఎత్తున పెరిగిపోయినాయి అవి ఎంత చేయాలంటే కనీసం 2 to 3 months మినిమం పడుతుంది సార్. ఇప్పుడు దాదాపు నేను ఉన్నప్పుడే రఫ్గా లెక్కేసిన ఒక 100 ఎక్స్కవేటర్లు, ఒక 100-130 లారీలు, ఒక 30-40 ట్రాక్టర్లు, ఇవన్నీ కనిపించాయి నాకు. అంటే ఇంకా నేను దూరం పోతే ఇంకా ఉన్నాయేమో. నేను రఫ్గా చూసింది ఒక 4-5 kilometerల రేడియస్లో చూశాను నేను. సో వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము చెప్పగలేదేమంటే అమరావతిని పునర్నిర్మిస్తున్నాం అంటే, అసలు నిర్మాణమే పూర్తి కాకముందే మళ్ళీ పునర్నిర్మిస్తున్నాం అంటే ఏంటి అంటే ఖచ్చితమే. కానీ మేము ఎక్కడైతే వదిలిపెట్టామో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. హైకోర్టు కోసం వేసిన ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళాను నేను. దాదాపు 5 సంవత్సరాల నుంచో ఎప్పటి నుంచో ఉందో ఫుల్ వాటర్తో ఉంది ఆ ఫౌండేషన్. ఫుల్ వాటర్తో ఉన్న అప్పుడు చాలా ఆ యొక్క ఫౌండేషన్ చాలా ఫేమస్. అంటే దాదాపు దాని భూమిలోకి 600-700 మీటర్లు పై వేశారు అంటూ చెప్పారు, 600-700 square feet వెళ్ళి. సో ఇన్ని రోజులు వాటర్లో ఉన్న ఫౌండేషను పనికొస్తుందో లేదో కూడా తెలియదు. బట్ ఈ బిల్డింగ్స్ అయితే ఇప్పటిదాకా ఏమీ కాలేదు. ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ కానీ, IPS, IAS, సెక్రటరియట్ కొంత ఇంటీరియర్ కానీ చేస్తే ఐ థింక్ ఒక 5 to 6 monthsలో దాన్ని లివబుల్ స్టేజ్కి వస్తాయి. సో కనీసం ఒక 3000 గృహాలు ఇప్పటికిప్పుడు అంటే ఒక నెక్స్ట్ 6 to 7 monthsలో లివబుల్ కండిషన్కి తేగల అవకాశం అయితే అక్కడ కనిపిస్తుంది. అదే నేను అనేది కూడా అదే విజయ్ కుమార్, 6 to 7 months లివబుల్ అట్మాస్ఫియర్ ఏర్పడడంతో పాటు ఇది ఒక క్యాపిటల్ అనే ఫుల్ లెంత్ అంటే నేను భారీ ఆఫీసులు లేకపోతే డౌన్ టౌన్స్ ఉంటాయి కదా యుఎస్లో, డౌన్ టౌన్స్ అట్లాంటి క్యాపిటల్ గురించి మాట్లాడాలా నేను. ఇది ఒక లివబుల్ సిటీ అయింది, ఇది ఒక అమరావతి అనేది డెవలపింగ్ సిటీ అవుతోంది. ఇక్కడ ఒక క్యాపిటల్ ఉంది, అదిగో అది సీఎం ఆఫీసు, అదిగో అది సెక్రటేరియట్, ఇక్కడ చూస్తే IAS, IPS ఉంటారు, ఇక్కడ చూస్తే మినిస్టర్స్ ఉంటారు. ఇక్కడ చెప్పుకోవడానికి ఒక రూపం అనేది వస్తుందా? ఒక 6 months తెచ్చే ఆలోచన ఉందా మీ ప్రభుత్వానికి? లేకపోతే మళ్ళీ అప్పట్లాగానే గ్రాఫిక్స్ సీడీలు వేసుకుని ఆ సీడీలు ప్లే చేసుకుంటూ కూర్చోవడమేనా?
వెంకటకృష్ణ, మన లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఆశలు ఉంటాయి. సో మనం అన్ఫార్చునేట్లీ 5 సంవత్సరాలు వి లాస్ట్ ఇట్. సో 5 సంవత్సరాలు రీగెయిన్ చేసే క్రమంలో సో ఫస్ట్ టైం మనం రీగెయిన్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం అంతటినీ మనం తీసుకురాకపోతే మనం చేయలేం. అందుకని ఫస్ట్ నాకు అర్థమైనంత వరకు, దాన్ని మాట్లాడేంత వరకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ దాని బుష్ క్లియరెన్స్, దాన్ని ఈ గవర్నమెంట్ భాషలో దాన్ని జంగిల్ క్లియరెన్స్ అంటారు. యాక్చువల్లీ జంగిల్ మారే ఉంది అక్కడ చూస్తుంటే 30 అడుగుల్లో ఇది చూస్తుంటే అది జంగిల్ మారే ఉంది. సో ఆ జంగిల్ క్లియరెన్స్ కనుక ఒకసారి క్లియర్ అయిపోతే మామూలు స్థాయికి వచ్చింది అనుకోండి ఒక 2 monthsలో. ఆ తర్వాత మీకు నేను అన్నట్టు 3000 గృహాలు ఉన్నాయి అక్కడ. సో మనం 120 దాకా ప్లాట్లు ఇచ్చున్నాం వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ యొక్క బ్యాంకులు, సంస్థలకి. మీరు ఎక్కడ క్యాపిటల్ చెప్తే అక్కడ కడతానంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ. సో కనీసం ఒక 50 నుంచి 100 కార్యాలయాలు నెక్స్ట్ 1 to 1.5 yearలో మనం ఒక తేగలిగితే ఈ 3-4 వేల గృహాలు, హైకోర్టు, మన అసెంబ్లీ ఇవంతా ఉంటే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఉండే సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతుంది. వీళ్ళందరికీ పాలు కావాలి, వీళ్ళందరికీ మార్నింగ్ లేస్తే కాఫీలు కావాలి, షాపులు కావాలి, ఇవన్నీ వస్తాయి. సో ఏదైతే మనం దాన్ని సివిక్ దీనికి 1600 ఎకరాలు పెట్టున్నాం ఇఫ్ ఐ ఆమ్ కరెక్ట్. అంటే ఈ పాపులేషన్ ఉన్నాకి ఈ 1600sలో క్లియర్ చేసి కొంతవరకు ఈ ప్రైవేట్ వాళ్ళు, అంటే ఎవరికైతే రిటర్నబుల్ ప్లాట్స్ వచ్చాయో వాళ్ళకి కట్టుకోవడానికి అనుమతి ఇస్తే, అంటే విత్ ఆల్ ది రిక్వైర్డ్ రెగ్యులేషన్స్ ఇస్తే ఐ థింక్ మోర్ ఆర్ లెస్ మనకు కొంతవరకు ఇది వస్తుంది అన్న నమ్మకమే. ప్రయారిటీ థింగ్స్ అంటే ఇవే ఇప్పుడు మీరు చెప్పినవే ప్రయారిటీ ఎంతవరకు మనం పెద్ద ఐకానిక్ టవర్స్ కానీ